సాగరుడు కవి సాగరుడు జుం జుం తకజుం జుం జుం తకజుం ఇప్ప పూల చెట్ల సిగన దాచిన విల్లంబులన్నీ మనకిస్తడు 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 శివసాగరుడు కవి సాగరుడు శివసాగరుడు కవి సాగరుడు చందమామ లోకంలో కనిపిస్తానంటాడు నల్ల నల్ల సూర్యుడై నాట్యమాడుతానంటాడు మండే మాదిగ డప్పుతో దరువేస్తానంటాడు ఎదురు చూడమంటాడు వేచి చూడమంటాడు తిరిగి వస్తానంటాడు తిరిగి లేస్తానంటాడు శివసాగరుడు కవి సాగరుడు కవి సాగరుడు శివసాగరుడు జుం జుం తకజుం జుం జుం తకజుం జుం జుం తకజుం జుం జుం తకజుం. అనేక మంది పెద్దలు శివసాగర్ మీద అభిమానంతో వచ్చి ఉన్నారు. వాళ్ళకి పేరు పేరున ఆహ్వానం. అలానే ఈ కార్యక్రమంలో ప్రధానంగా వక్తగా వచ్చినటువంటి ప్రొఫెసర్ కోయి కోటేశ్వరరావు అన్న మన మధ్య ఉన్నాడు. అలానే ఎన్జే విద్యాసాగర్ ఆయన కూడా దారిలో ఉన్నాడు. ఇంకొక 5-10 నిమిషాల్లో ఆయన కూడా వస్తాడు. తర్వాత సుధా కిరణ్ మెర్సీ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళకు కూడా ఆహ్వానం. గుర్రం సీతారాములు కూడా రావాల్సిండే, కానీ ఆయన యొక్క వాళ్ళ మదర్ సీరియస్గా ఉండటం వల్ల ఆయన రాలేకపోయాడు, ఖమ్మం వెళ్ళాడు. ఉదయ్ ఈ మైక్ ఏంది అట్లా దూరంగా ఉండాలా? ఓకే. ఒక యాక్చువల్గా మీటింగ్ ప్రారంభించడం అంటే నాకు కొంత ఈజీగానే ఉంటుంది, కానీ ఈ శివసాగర్ మీటింగు అది ఈ టైంలో ఇన్ని సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేయటం అంటే కొంత డిఫికల్ట్గా అనిపించింది. పాటతో స్టార్ట్ చేద్దామంటే ఆయన గాయకుడే, ఏదైనా కవితతో స్టార్ట్ చేద్దామంటే ఆయన కవి, మాటతో స్టార్ట్ చేద్దామంటే ఆయన పెద్ద మాటకారి, ఒక ఫిలాసఫీతో ఏదన్నా ఫిలసాఫికల్ స్టేట్మెంట్తో స్టార్ట్ చేద్దామంటే ఈజ్ బెస్ట్ ఫిలాసఫర్. చాలా డిఫికల్ట్ అనుకుంటే అప్పుడు ఎందుకు ఆయనే గుర్తొచ్చాడు. వచ్చేసి బాబు ఇది డిఫికల్టీ కాదు, ఇట్ ఈస్ డెలికేసీ అన్నాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో శివసాగర్ గురించి మాట్లాడుకోవటం ఒక రకమైనటువంటి డెలికేసీగా అనిపించింది. ఆ తర్వాత చాలామంది చనిపోయినటువంటి అమరులు గుర్తుకొచ్చారు. ఆ తర్వాత మా ఇంట్లో ఉన్నటువంటి మరణాలు కూడా నాకు గుర్తుకొచ్చాయి. చనిపోయిన వారు మట్టిలో కలుస్తారు, కానీ కొంతమంది చనిపోయిన వాళ్ళు మట్టిలో కలవరు, వాళ్ళు మన జీవితాల్లో కలుస్తారు. అలా జీవితాల్లో కలిసి ఎట్లా జీవిస్తారు అని ఆలోచించినప్పుడు మా నాన్నగారు నాకు గుర్తొచ్చారు. మా ఇంట్లో తొలి మరణం అది మా నాయన చనిపోవటం. అది ఆయన ప్రేమ, ఆయన పెంపకం, ఆయన హావభావాలు, ఆయన ఆహార్యం
ఆయన వేషం, ఇవన్నీ ఒకసారి కళ్ళ ముందు వచ్చినప్పుడు వీళ్ళు చనిపోయినాక ఏం చేస్తుంటారు, ఎక్కడుంటారు, వాళ్ళు ఎట్లా మనలో జీవిస్తూ ఉంటారు అన్నప్పుడు మా నాన్న నాకు ఎట్లా జీవిస్తుంటాడు అనుకున్నప్పుడు ఫస్ట్ ఏమంటే ఎప్పుడైనా నేను మా ఊరు పోయినప్పుడు, బాబు నువ్వు తిరుమలరావు కొడుకువా అంటారు. అంటే అవునమ్మా అంటారు. అచ్చం మీ నాన్నలాగానే ఉన్నావయ్యా అని కొంచెంసేపు తర్వాత కొంచెం చేసి 2 అడుగులు అయిపోయి కూర్చున్న తర్వాత, మీ బాబు నువ్వు మీ నాన్నంత మంచోడు అంట, మేము చూస్తూ ఉన్నాం వింటా ఉన్నాం, చాలా మంచోడు అంట. నన్ను పెద్దబాబు అంటారు మా ఊర్లో. పెద్దబాబు నువ్వు చాలా ఇది అంటే మా నాన్నతో ఎప్పుడైతే వాళ్ళు మా నాన్న అన్నప్పుడు అప్పుడు అంతకుముందు ఎక్కడో అంతర్లీనంగా ఉన్నటువంటి జ్ఞాపకాలు ఉన్న మా నాన్న అప్పుడు కళ్ళ ముందు ఒక జ్ఞాపకంగా మెదులుతాడు. బహుశా చనిపోయిన వాళ్ళు మనలో జీవించడం అంటే అదేమో అని ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఈ దళిత కల్చర్లో చూసుకున్నప్పుడు ముఖ్యంగా శవాన్ని ఒక ఊరేగింపుతో లేదా డప్పుల చప్పులతో ముందుకు పోతూ ఉంటుంది, తీసుకుపోతూ ఉంటారు. ఇందాక నేను చెప్పినట్టు నా తొలి మరణం మా ఇంట్లో, అది నాకేం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నాను. ఒక దగ్గర ఆపేసి, దాదాపు 3 దగ్గరలు ఆపేసి, నువ్వు నానాని పిలువు అన్నాడు. పిలిస్తే లేస్తాడు, పిలువు అన్నాడు. నేను రిజెక్ట్ చేయలేదు, పిలిచాను. ఒకసారి అయిపోయింది, 2 సార్లు అయింది. కానీ ప్రతి పిలుపులో ఎంతో దుఃఖము, ఎంతో నొప్పి. దాదాపు 2వ సారి 3వ సారికి వచ్చేసరికల్లా అసలు నేను చచ్చిపోతానేమో అని అనిపించింది అనమాట. అంటే నా 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 యొక్క మరణం కూడా అనిపించినటువంటి దానిలో నుంచి మా నాన్న యొక్క జననం ఏ విధంగా ఉంటుందని చూసుకోవటం కూడా అనిపించింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, శివసాగర్ నాకు తండ్రి లాంటి వాడు. నాకే కాదు, బహుశా ఇక్కడ ఉన్నటువంటి అనేక మందికి, విప్లవోద్యమంలో ఉన్నటువంటి వాళ్ళకి, దళిత ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళకి, కవులకి, సాహితీ ప్రియులందరికీ కూడా ఆయన కావాల్సిన వాడు. అందుకే చనిపోయిన వాళ్ళు భౌతికంగా మన మధ్య జీవించకపోవచ్చు, కానీ ఎక్కడ ఉంటారంటే వాళ్ళు కథల్లో ఉంటారు, అనుభవాల్లో ఉంటారు, అలానే కవిత్వంలో ఉంటారు. ఆ కవిత్వంలో ఉన్నటువంటి ఇవాళ శివసాగర్, ఎప్పుడైనా ఒక పేరు, ఒక ఒక మనిషి ఎప్పుడు పూర్తిగా మరణిస్తారంటే అతని పేరుని మనం మర్చిపోయినప్పుడు. ఆ పేరును మర్చిపోయినప్పుడు అంటే ఒక మనిషిని మర్చిపోవడానికి సింబాలిక్ ఏమిటి అంటే ఆ పేరును మర్చిపోవడం. ఆ పేరు ఉదాహరణ తీసుకుంటే కంచిచర్ల కోటేస్తున్నాడు. కంచిచర్ల కోటేశు ఎవడు? ఒక మాధవుడు, ఒక మాలోడు, ఒక కుగ్రామంలో ఉన్న మనిషి. కానీ ఇప్పటికీ ఆ పేరు ఎందుకు సజీవంగా ఉంది? ఎందుకు ఇప్పటికీ ఆ పేరు ఎందుకు గుర్తున్నది అంటే, కోటేశు చచ్చిపోయాడన్నామా, బతుకున్నాడన్నామా? అలా చూసినప్పుడు అంబేద్కర్, వీళ్ళు ఎవరు కూడా పెద్ద పెద్ద బిల్డింగుల్లో, విగ్రహాల్లో, మేడల్లో బతకరు. చనిపోయిన వాళ్ళు మన యొక్క ఎక్స్పీరియన్స్లో, మన పోరాటాల్లో, వాటిలో మనం బతుకుతూ ఉంటాం. అట్లా చూసినప్పుడు శివసాగర్ ఈ రోజున సజీవంగా మన యొక్క జీవితాల్లో ఉన్నాడని చెప్పేసి ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను. ఆయన మాట్లాడకుండా, ఆయన మౌనంగా ఉండి ఈ యొక్క కాలంతో మనందరినీ మాట్లాడిస్తున్నాడు. అది ఈ యొక్క సాహితీ సభ యొక్క స్ఫూర్తి అక్కడి నుంచి తీసుకొని శివసాగర్తో చేస్తూ ఉన్నాం. దీన్ని ముందుగా శివసాగర్ యొక్క నా కోసం ఎదురు చూడు
నా కోసం వేచి చూడు అనేటటువంటి చిన్న వీడియోని అది చూసేసి ఆ తర్వాత మనం కార్యక్రమం ప్రారంభించుకుందాం. తర్వాత ఈ కార్యక్రమంలో కూడా వక్తలు మాట్లాడుతుంటారు. మధ్యలో శివసాగర్ స్వయంగా పాడినటువంటి యొక్క కొన్ని పాటలను కూడా అవి కూడా మేము ప్లే చేస్తాము. వాటిని కూడా మనం వినవచ్చు. ఇప్పుడు నా కోసం ఎదురు చూడు అనే పాట అనే వీడియోని ఉదయ్